గత మీటింగ్లో నక్కబడికి సంబంధించిన సమాధులు క్లీన్ చేయమని కమిషనర్ గారు చెప్తే డైరీ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు. ఇంతవరకు ఆ పక్కకు రాలేదు. నెక్స్ట్ గత ప్రభుత్వం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పునూరులో లైటింగ్ ఏర్పాటు చేసి మన దేవుడు అంబేద్కర్ గారికి లైటింగ్ ఏర్పాటు చేస్తే ఆ లైటింగ్ పోయి 6 నెలల తర్వాత పట్టించుకోలేదు మన మున్సిపల్ అధికారులు. అలాగే నక్కబండ, తూరుమలసాల, కుమరికి సంబంధించిన వాటర్ ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ సంబంధించి రవి నాయక్ అయితే సెక్రటరీ 4.5 లక్షలు వసూలు చేసుకుంటున్నాడు. ఆ డబ్బులు మున్సిపాలిటీ జమ చేయకపోగా ఇప్పుడు వాళ్ళ మీదకే గడపాలు ఎత్తుకొని మున్సిపల్ అధికారులు వచ్చి పన్ను కట్టలేదని దాడి చేస్తున్నారు. మీ డిపార్ట్మెంట్ 4.5 లక్షలు వసూలు చేసుకుంటున్నారు, రికవర్ చేయలేదు. మా వాళ్ళు కట్టిన మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటాను. మా ఇంటి లైక్ ఇంకేం పని చేసినా అర్థం కదా. నక్కబాండ్లో గత నెలలో సమాధి క్లీన్ చేయమని చెప్తే ఎందుకు క్లీన్ చేయలేదు. తెలంగాణ 4 గంటలకు వస్తే మా మున్సిపల్ సిబ్బంది అంతా అన్ని ఇళ్ళు కూడా క్లీన్ చేస్తారు. అందరూ సమాధి క్లీన్ చేయించుకుంటారు. మా సమాధిని క్లీన్ చేయరు సార్, ఎందుకు చేయరు? గత నెలలో చెప్పినాం. ఇప్పుడు మీరు రాసుకున్నాం ఎలా ఉన్నట్టు మా సమస్యలు పట్టించుకొని చెప్పేసి అసలు మీటింగ్ చేయలేదు. మీరు పని పనులు ఎందుకు వచ్చి టైం వేస్ట్ చేస్తారు. సమస్యలు తీర్చేటట్లయితే రండి, లేకపోతే రావద్దండి. 4.5 లక్షలు వసూలు చేసుకున్నాం ఇంటి పన్ను, నీటి పన్ను. ఎందుకు అది యాక్షన్ తీసుకోవాలా? సచివాలయంలో సెక్రటరీ రవి నాయక్, రాజు నాయక్ 4.5 లక్షలు వసూలు చేసినారు కదా, దాని ముందు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మా ఇంటికాడ గడపాలెత్తుకుంటారు కదా, అతని మీద యాక్షన్ డబ్బులు రిక్వైర్ చేయండి. మా వాళ్ళు కట్టేసి ఇంటికాడ కూడా గడపాలెత్తుకొని వస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఫస్ట్ లైట్ అరేంజ్ చేయండి సార్, ఫస్ట్ అరేంజ్ చేయండి. నాకు నక్కబండి సమాధి క్లీన్ చేయమని చెప్పండి. అట్లా ఎంపీడీ ఆఫీస్లో మీరు 1,30,30 లక్షలు రిక్వైర్ చేసి ప్రజలు చేయండి సార్. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తాను, ఇంతవరకు 16 నెలల ఒక లోన్కి ఎత్తిలా. అదే 1,30,30 లక్షలు ఉంటే మా వాటి మీద ఖర్చు పెట్టుకుంటాం కదా. డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు అంటే ఏడు ఇస్తుంది అంతా ఇది తినేస్తా ఉంటాడు. దాన్ని యాక్షన్ తీసుకోవడం, చిన్న కంప్లైంట్ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి ఇమీడియట్గా జైలు పంపించేస్తారు. 1,30,30 లక్షలు ఇన్నేళ్ళుగా పేపర్లకు వస్తాయి, టీవీలకు వస్తాయి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి. 6,000 పన్ను కట్టాలంటే మళ్ళీ దళితుల ఇంటికి గడపలు ఎత్తుకొస్తారే, ఏం న్యాయం సార్ ఇది? అనధికారులకు, మా తోటి సభ్యులకు, దళిత నాయకులకు నా నమస్కారాలు. ఇప్పుడు అశోక్ చెప్పడం జరిగింది. శ్మశానాలు చూస్తే ఈరోజు ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎస్సీ ఎస్టీలకు మండలం మొత్తం మీరు ఎక్కడన్నా చూసుకోండి, వాగులు, వంకులు, చెరువు కుంటలోనే శ్మశానాలు. ఈ వర్షాధార 3 నెలల నుంచి వర్షాలు పడత కారణంగా ప్రతి చెరువులో నీళ్లున్నాయి. అదే తోలో నక్కబండలో మొన్న 11వ తారీఖు మా అక్క కొడుకు అబ్బాయి చనిపోవడం జరిగింది, కుమార్ అనేది. ఇది చూడండి ఎంత ఘోరం అంటే, ఈరోజు సమాధులలో తీసుకోకపోతే ఆ నీళ్లు ఎత్తిపోసి కసువు, గడ్డి, ఆకులు వేసి ఈరోజు దానం చేసే పరిస్థితి రాదు. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన చట్టాలు కూడా అమలు కాకపోతే నువ్వేం చేయాలి? ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి. నేనేం చెప్తా సార్, మీరు చూసుకోండి, అన్ని క్యాస్టులకి మంచి జాగాలో శ్మశానాలు ఉంటాయి. ఎస్సీలకి ఎస్టీలకు మాత్రమే ఎందుకు సార్ దౌర్భాగ్యము? గవర్నమెంట్ జీవో లేదా సార్? నేను చెప్పేది ఏమంటే, గవర్నమెంట్ 2023 జీవో పాస్ అయింది. అది మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఊరికే మీకు చెప్పేది ఎందుకంటే మాకైనా ఎప్పుడో తెలుస్తాయి. గవర్నమెంట్ వచ్చే ప్రతి జీవో ఫస్ట్ మీకే వస్తుంది. ఎక్కడైతే అనాధీన భూమి ఉన్నా, డీకేటీ భూమి ఉన్నా గుర్తించి ఇచ్చే బాధ్యత మీది. అది మీరు సొంతంగా నిర్ణయం తీసుకునే పని లేదు, గవర్నమెంటే జీవో ఉంది. లేదట్లా లేకపోతే కొనియాలని ఉంది సార్. మా బాధ అర్థం చేసుకోండి. మీ కాలు పట్టుకుంటాము, మా దళితుల్ని ఈ ఘోరాన్ని మేము చూడలేకపోతున్నాము. దయచేసి మమ్మల్ని ఇది మేము ఎక్కడా చూడలేదు సార్. ఈరోజు చెరువులో కుంటలో వేసుకున్న పరిస్థితి ఉన్నా సార్. మేము సార్ ఇప్పుడు నేను ఎక్కడ కావాలని మండలం మొత్తము ఎక్కడెక్కడ డీకేటీ గుర్తించే పని మీది సార్. మండలం ఒక్కటి రాలా, ఒక్కొక్కరు వీలైంది, ఒక్కొక్కరు వచ్చినారు. అక్కడ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు ఆయన ఉపాధి హామీ ఉన్నాడు. మొన్న ఏం చెప్పారు, ఎక్కడ పోయినా గుంతులు ఉన్నాయి, స్ట్రెంచులు కూడా కావడం లేదు. దాని స్టెప్సులు మీ దగ్గర ఉన్నాయి. ప్రతి మండలంలో, ప్రతి విలేజ్ లో, ఎస్సీ కాలనీలో ఉండే స్టెప్సులు దానికి సంబంధించి మొత్తం మీ దగ్గర ఉన్నాయి సార్. దయచేసి మా పరిస్థితులు బాగలేవు, లేదు, ప్రభుత్వమే జీవో ఉన్నది. ఎక్కడెక్కడైతే పొలంలో భూములు ఉన్నాయి దాన్ని గుర్తించండి. ఆ స్కెచ్లు కానీ దానికి సంబంధించి రికార్డు మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉండదు. అట్లా లేదంటే కూడా మీరు గవర్నమెంటే జీవో ఉన్నది, చట్టంలో కొనియాలని. దయచేసి ఆ పని చేసి మా దళితులకు మీరు న్యాయం చేయడం కోరుకుంటున్నాను.